అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 51, 52 శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. నేను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, ధర్మీ సరసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణ గభస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. ఇవి శ్లోకాలు. వాటి పదచ్ఛేదాన్ని చూసుకుంటే, ధర్మకుప్ ధర్మకృత్ ధర్మీ సదసత్ క్షరం అక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ గభస్తినేమి సత్వస్థ సింహ భూత మహేశ్వర ఆదిదేవ మహాదేవ దేవేశ దేవభృత్ గురు. ఇవి పదచ్ఛేదం. ఇందులో ఒక కాంట్రాస్ట్ అయినటువంటి విషయాల్ని 4 పదాల రూపంలో మీకు చెప్తాను. అందులో ఒకటి ధర్మకృత్ ధర్మీ, అదొకటి. సత్ అసత్, ఇవొకటి. దాంతోపాటు క్షరం అక్షరం, ఈ 3 రకాలైనటువంటి పదాలని చూడండి, కాంట్రాస్టింగ్గా ఉంటాయి. దాని వివరం ఏంటో చెప్తాను. ముందు ధర్మకృత్ ధర్మీ. దాంట్లో ధర్మానికి ఆధారభూతమైనటువంటి వాడు ఆయనే, ఆచరించేవాడు ఆయనే, దాన్ని రక్షించేవాడు ఆయనే. వీటికి సంబంధించి ఈ 3టికి సంబంధించిన అర్థం అది. తర్వాత సత్ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పరిణామాలకు ఆయన వశమైపోడు, పరిణామాలకి రహితుడిగా ఉండి పరిణామాలకి ఆయన వశమైపోకుండా ఉండి నిత్యమై ఉండేవాడు ఆయనే. అసత్ అనే దానికి చూడండి, పరిణామమైనటువంటి జగత్తు మొత్తానికి ఆ పరిణామ రూపంగా ఉండేటటువంటి వాడు కూడా ఆయనే. కాంట్రాస్టింగ్గా ఉంది కదా. ఇంకోటి చూద్దాం. క్షరం, విశ్వంలో గడిచిపోతున్న కాలంగా, విశ్వం మొత్తంలో గడిచిపోతున్న కాలంగా ఉండేవాడు ఆయనే. తర్వాత ఈ అక్షర అనే దానికి వచ్చేసరికి తరిగిపోతున్న ప్రపంచంలో వినాశనం లేనివాడే వెలుగొందుతూ ఉండేవాడు కూడా ఆయనే. కాలం తరిగిపోతూ ఉంటే ఆయనే, కాలం కరిగిపోతున్నా కూడా ఈ కాలస్వరూపమై నిలబడి భాసిల్లుతున్నవాడు, అది విరాజిల్లుతున్నవాడు కూడా ఆయనే. ఇదంతా కొంచెం కాంట్రాస్టింగ్గాను కన్ఫ్యూజింగ్గానే ఉందా? అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనలో ఉండేటటువంటి సత్వరజ స్తమో గుణాలని, త్రిగుణాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ పరమాత్మ దగ్గర ధ్యానం చేసుకుంటూ పరమాత్మకై ఎదురు చూస్తున్న మనకి ఇప్పుడు ధ్యానం చేసుకునే శక్తి ఆయనే, ధ్యానించే వస్తువు ఆయనే, ధ్యానం ద్వారా వచ్చే అనుగ్రహం కూడా ఆయనే ఎలా అయి ఉంటాడో వీటన్నిటికీ కూడా బ్రహ్మాండంలో సాక్షీభూతం అయి ఉంటాడు. మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం.